ఇప్పుడు వాళ్ళ యొక్క కొత్త గురువే ఆయన గురించి ఏం చెప్పిండని చెప్తున్నా. నేను ఎక్కువ మాట్లాడను. అందుకే చట్టం క్లియర్గా చెప్తుంది నువ్వు పార్టీ మారొద్దని. 2 సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. 3 మీ కొంగొత్త గురువు ఏదన్నాడో ఆ కొంగొత్త గురువు కూడా నీ మీద అభిప్రాయం, నువ్వు పార్టీ మారిన దాని మీద అభిప్రాయం కూడా క్లియర్గా చెప్పిండ్రు. మేము మా యొక్క కార్యకర్తల కష్టంతో నేనే నిన్ను సీటు వచ్చిన తర్వాత నిన్ను నా కారులో ఎక్కించుకొని వచ్చిన, గన్పూర్కి తీసుకొచ్చిన తర్వాత మా ఇంట్లో మొత్తం 2000 మంది ముఖ్య కార్యకర్తలతో అందరికీ భోజనం పెట్టి ఈ కడియం శ్రీహరి అనే అతనికి ఓటేయాలని చెప్పి కూడా చెప్పినాం. నేను, మా కుటుంబం, మా కార్యకర్తలు, మా నాయకులు శ్రమించి నిన్ను గెలిపించిండ్రు. కాబట్టి ఇవాళ నాకు హక్కు లేదు. మేము ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే ఇష్టం వచ్చినట్టు చేయడానికి రాజకీయాల్లో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు. ఖచ్చితంగా రేపు పొద్దున నువ్వు ఎట్లా ఉందంటే మాట్లాడేది నాలుకని ఇష్టం వచ్చినట్టు మరలేస్తున్నావు. ఆరిపోయే ముందు దీపం ఎక్కువ వెలుగుతుందట, ఆ చందంగా ఉన్నది. నువ్వు ఖచ్చితంగా రాజీనామా చేయనంత వరకు నీవు ఏ కూతలు ఊసినా ఖచ్చితంగా మాకు హక్కు ఉన్నది, మాట్లాడతాం. నీకు చీము నెత్తురుంటే, నీకు సిగ్గు శరం ఉంటే, నీవు మేమిచ్చిన పదవి, మా స్టేషన్ గన్పూర్ నాయకులు కార్యకర్తల శ్రమతో మా ప్రజలు ఇచ్చిన పదవిని 2004 నుండి నేను తిరస్కరించిండ్రు. 2004లో విజయరామారావు గారు గెలిచిండ్రు, 2009లో రాజయ్య గారు గెలిచిండ్రు, 2012లో రాజయ్య గారు గెలిచిండ్రు, 2014లో రాజయ్య గారు గెలిచిండ్రు. గులాబీ కండువా అయినంత వరకు నేను తెలంగాణ మాట అన్నంత వరకు నేను మొత్తం కూడా చిత్తుగా ఓడించిండ్రు. ఇవాళ మళ్ళీ గులాబీ కండువా వేసి మేం గెలిపిస్తే గెలిచినావు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా సిగ్గు శరం ఉంటే, చీము నెత్తురుంటే రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేసి గెలువు, అప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. అప్పటిదాకా ఖచ్చితంగా బరాబర్గా మాట్లాడతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంకోటి మాట మాట్లాడతాడు, దేవాదుల సృష్టికర్త నేను. దేవాదుల సృష్టికర్త, దేవాదులకు నువ్వు ఏం చేసినావయ్యా? 2004లో లేవు, 9లో లేవు, 12లో లేవు, 14లో లేవు, 18లో లేవు, 23లో లేవు. దరిదాపుగా 20 ఏళ్ళ నుంచి వెళ్ళి స్థానమే లేదు కదా. 2001 నుంచి వెళ్ళి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు దేవాదులకు ఇచ్చింది 0. 2004 నుంచి వెళ్ళి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆయకట్టు 40,000 ఎకరాలు. 2014 నుంచి వెళ్ళి 2023 వరకు 8,000 కోట్లతో కేసీఆర్ గారు 5,14,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది. ఆ నీళ్లను ఆన్ చేయడానికి ఉన్న మోటార్లను చేతగాని దద్దమ్మలు నువ్వు, మీ యొక్క శాసనసభ్యులు మోటార్లు, మేము పెట్టిన మోటార్లని దేవన్నపేటలో 46 కిలోమీటర్లు టన్నెల్ తీసుకొచ్చి అక్కడ నుండి 7 కిలోమీటర్ల పంపులు మోటార్లు ధర్మసారికి వేస్తే దాన్ని ఆన్ చేయడం కూడా చేతగాని మీళ్ళు నేను దేవాలయ గురించి నేను చేసిన అని చెప్పేసి మాట్లాడుతున్నావు. నేను ఇక్కడే చెప్తా, చూపిస్తా ఒకటి. దేవాలయ గురించి ఎవరు చేసిన అనేది నా గురించి మాట్లాడేది వాస్తవాలు తెలుసు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు నేనేం చేశాను, మీ వలన ఏం జరిగింది అనే చర్చకు నువ్వు వస్తే మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. స్టేషన్ గన్పూర్కి నేనేం చేశాను, నువ్వేం చేశావు, రాజయ్య ఏం చేశాడో మాట్లాడడానికి కూడా నీకు సిద్ధంగా ఉన్నాను. కనీసం మరి ప్రజలు నమ్ముతారా, ప్రజలు ఏమనుకుంటారు, నవ్విపోరా అనే ఆలోచన కూడా లేదు. నా ఎమ్మెల్సీ ఈరోజు ఈ కార్యక్రమానికి సూత్రధారి కల్లవాయేశ్వరరెడ్డి గారు. తెలంగాణ వచ్చిన తర్వాతనే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ దేవాదుల ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని ఆలోచించి 8,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఖర్చు పెట్టారు. ఇంకొక 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే దేవాదుల మొదటి దశ, 2వ దశ, 3వ దశ పూర్తి కాబోతున్నాయని చెప్పి మీ అందరికీ సవినీయంగా తెలియజేసుకుంటున్నాను. రిజర్వాయర్ ద్వారా సాగునీరు అందించాలని ప్రతిపాదించాము. కానీ ఆ గౌరాయపల్లి రిజర్వాయర్ పూర్తి కాలేదు, వరదగాలం పూర్తి కాలేదు, ఈ ప్రాంతానికి సాగునీరు రాలేదు. అందుకనే నేను, పల్లరాజశేఖర రెడ్డి గారు, రాజయ్య గారు ముగ్గురం కూడా అనేక పర్యాయాలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువచ్చి
మహాత్మా గాంధీ దగ్గర ఒక లిఫ్ట్ కనుక పెట్టినట్లయితే ఈ ప్రాంతాలకు సాగునీరు యుక్తాన్ని ఆలోచన చేసి వారి దృష్టి తీసుకువెళ్తే వారు పెద్ద హృదయంతో సమ్మతించి వెంటనే 104 కోట్ల రూపాయలు మంజూరించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను సవినీయంగా తెలియజేస్తున్నాను. ఇది దేవాలయాల గురించి ఎవరు చేసిండ్రు? దేవాలయాల గురించి మొదటి ఫేజ్లో 2001 నుండి 4 వరకు పని జరగలే. 4 నుంచి 14 వరకు ఇచ్చిన 40,000 ఎకరాలు అయితే 5,13,000 ఎకరాలకు డబ్బులు ఇచ్చింది, పని చేపించింది, నీళ్లు ఇచ్చింది, పంటలు పండించింది, పంటలు కొన్నది కేసీఆర్ గారు. మరి ఆ మాత్రం జ్ఞానం లేకుండా వీళ్ళకెవరికి లేదంట. ఈయనకు తలా తెలియదు, తోకా తెలియదు దేవాలయాల గురించి. దేవాలయంలో ధర్మసాగర్ నుంచి వెళ్ళి పైకి నీళ్లు పోతుంటే ఒక పాయింట్ ఇప్పియలే. 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత జానకిపురం కానీ, కిష్టాదిగూడెం కానీ, మల్కాపూర్ కానీ వాటన్నిట్లలో ఓటీలు పెట్టించింది నేను. ఆ తర్వాత మొన్న 104 కోట్లతో ఇప్పుడే చెప్పింది కదా, 104 కోట్లతో ఎత్తైన ప్రాంతాలకి నష్కల్ దగ్గర ఒక లిఫ్టు, గండిరామరం దగ్గర 2వ లిఫ్టు, పీసర దగ్గర 3వ లిఫ్టు. ఈ 3 లిఫ్టులు 104 కోట్లు తెస్తే నేను కూడా 800 కోట్లలో ఈ 100 కోట్ల పని నేను చేసిన అని చెప్పేసి సిగ్గు శరం లేకుండా చెప్పుకుంటా ఉన్నాడు. దేవాలయాలను పూర్తి చేసింది, దేవాలయాలకు కొత్తగా సమ్మక్క సాగర్ కట్టింది. ఆ తర్వాత 46 కిలోమీటర్ల టన్నెల్ని రామప్ప దగ్గర నుంచి దేవన్నపేటకి తవ్విచ్చింది. దేవన్నపేట నుంచి వెళ్ళి ధర్మసాగర్కి పైప్ లైన్ వేసింది. ఇక్కడున్న నవాబ్పేటకు మొత్తం కూడా లైన్స్ ఇచ్చి 7 రిజర్వాయర్లను స్టేషన్ గన్పూర్లో కట్టించింది కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వాలు, 2 ప్రభుత్వాలు తప్ప మరొకటి కాదు. నువ్వు పదే అబద్ధాలు మాట్లాడడం మానుకో. దేవాదులా నువ్వే నీ మాటల్లోనే చెప్పావు 8,000 కోట్లు ఇచ్చిందని. మరి నోరా తాటి మట్ట ఇవాళ మళ్ళీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి. అంతేకాదు స్టేషన్ గన్పూర్కి 800 కోట్ల పనులు చేస్తే మాకేదో ఈర్ష్యాసూయ అంట. 20 ఏళ్ళ నుంచి వెళ్ళి నీ మొహమే చూపియలే. డిప్యూటీ ముఖ్యమంత్రి ఉంటే కూడా కాన్స్టిట్యున్సీకి రాలే. డిగ్రీ కాలేజ్ రాకపోతే డిగ్రీ కాలేజ్ని తీసుకొచ్చిన ఆర్డర్ నడుస్తూ ఉన్నది 1 ఇయర్ బ్యాక్ నుంచి వెళ్ళి. 100 పడకల ఆసుపత్రి వస్తే హరీష్ గారి దగ్గరికి వచ్చేసి దాన్ని ఇనాగ్రేషన్ చేయనీయలే. జివో కావాలన్నా ఇవో జివో, దానికి సంబంధించిన 100 బెడెడ్ జివో, 100 బెడెడ్ జివో, 104 కిలోమీటర్స్, 104 అది. ఏ డెవలప్మెంట్ వర్క్ కావాలన్నా జీవోలు అన్ని ఇస్తావు, నువ్వేదో ఉట్టి కాలువలు. 800 కోట్లలో 8 పైసలు కూడా నువ్వు పని చేయించే శక్తి నీకు లేదు. మాటలు తప్ప నువ్వు పని చేయలేవు. అవన్నీ కూడా ఉట్టి మాటలు తప్ప గట్టి మాటలు కాదు. ఖచ్చితంగా ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. ఇంకా మాట్లాడుతున్నాడు, ఒక దిక్కున దేవాలయం మాట్లాడుతున్నాడు, ఇంకో దిక్కున ఈయనకేమి భూములు లేమట. ఆ భూములన్నిట్లలో కూడా పల్లరాజేశ్వరరెడ్డి చూపించినట్లయితే మొత్తం కూడా నేను మొత్తం రాజీనామా చేస్తా అని చెప్తున్నాడు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, నీకున్న భూములు నీ పేరు మీద లేవు. నీ ఆంధ్ర అల్లుడు మరియు ఇతర బినామీలు కలిసి నువ్వు రాంపూర్ దగ్గరనే పెట్రోల్ పంప్ పెట్టుకోలేదా? దాని పక్కనే శ్రీధర ఏదో పెట్టేసి శిఖర చెప్పేసి ఆర్ఎంసీ ప్లాంట్ పెట్టినావు కదా. దేవునూరులో 21 ఎకరాలు కొనుక్కున్నావు కదా. కొనుక్కో, ఎవడొద్దన్నాడు? నీవు అక్కడ ఉన్న ఫోటోలు కూడా నేను చూపిస్తే ఇప్పుడు నీవు అక్కడ పోయి జీతం పెట్టుకొని ఆడ వ్యవసాయం చేయించిన ఫోటోలు కూడా నేను చూపిస్తా. అంతేకాదు ఇది దేవునూరులో, పక్కనే ముప్పారంలో కూడా ఖచ్చితంగా 25 ఎకరాలు ఈ మధ్య కాలంలో 1.5-2 నెలల కింద మళ్ళా బినామీ మీద కొన్నావు. నీ యొక్క ఆంధ్ర అల్లుడు ఇక్కడున్న నాయకులతో కలిసి రఘునాథపల్లి మేకలగట్టులో కూడా ఇలా 25 ఎకరాలని ఆక్యుపై చేయబోతున్నాడు. జఫర్గఢ్లో 100 ఎకరాలు ఆక్యుపై చేయబోతా ఉన్నాడు. వెంచర్ల పేరు మీద ఉన్న దాంట్లో కొంత కొని కొంత చేయబోతున్నాడు. రఘునాథపల్లి మండలంలో పక్కనే అక్కడ కూడా ఇంకో దగ్గర చేస్తున్నాడు. ఇవాళ రెవెన్యూ అధికారులతో, పోలీస్ అధికారులతో కుమ్మక్కైన నీ యొక్క అల్లుడు మొత్తం కూడా ఇలా స్టేషన్ గన్పూర్లో భూములకు చెరబట్టిండ్రు. నీ పేరు మీద లేదు, నీ పేరు మీద లేదు, కానీ ఖచ్చితంగా నీ ఆంధ్ర అల్లుడు ఇతరుల పేర్ల మీద పెడుతూ నీకు కాదన్నట్లయితే నువ్వెందుకు దేవునూరులో వ్యవసాయం చేపిస్తావు? ఇవాళ ఏదో అటవీ భూములకు పక్కన ల్యాండ్స్ ఉన్న రైతుల పేరు మీద, రైతులకు నిజంగానే పట్టా భూములు ఉంటే వాళ్ళకు వస్తాయి. నువ్వే చెప్పినావు కదా,
50-60 సంవత్సరాల నుంచి వెళ్ళి ఆ పట్టా భూములు అట్లానే ఉన్నాయి అని. నువ్వు 50-60 సంవత్సరాల నుంచి నువ్వేం చేసినావు? ఎందుకు మాట్లాడలే? 4 సార్లు మంత్రులుగా ఉన్నావు కదా, మరి అదే రైతులకు ఇంతకుముందు రిప్రజెంట్ చేసినావు కదా, ఎందుకు ఇవాళ మాట్లాడుతున్నావు? ఇంతకుముందు ఎందుకు మాట్లాడలే? 50-60 సంవత్సరాలు ఉన్న సమస్యని ఈ యొక్క నెల 2 నెలల నుంచి వెళ్ళి కలెక్టర్ని బెదిరించి మిగతా వాళ్ళని బెదిరించేసి ఇమ్మీడియట్గా చేస్తున్నావు కదా, ఎందుకు ఇంతకుముందు చేయలే? అంటే నీ యొక్క స్వార్థం కోసం అక్కడే పక్కన ల్యాండ్స్ కొనుక్కొని వాళ్ళకి ఎగనామం పెట్టాలని. నిజమైన రైతులు ఉంటే రైతుల కోసం మేము కూడా కొట్లాడుతాం, నువ్వు కొట్లాడటోని కాదు. కాబట్టి ఖచ్చితంగా నీ యొక్క బొంకుడు మాటలు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చెల్లదు. వెనకటేదో మాట్లాడినావు కదా, నేను మాట్లాడితే ఎవడు భయపడడు. ఖచ్చితంగా నీ అన్నింటినీ కూడా మొత్తం పాలకు పాలు నీళ్ళకు నీళ్లు తేలుస్తాం. నీ యొక్క అక్రమాలు, ఇతరులను బెదిరించుడు, ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టుడు. ఈయన మాట్లాడుతున్నాడు పల్లరాజేశ్వర రెడ్డి బంధువు ఎవరో అందులో మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు పెట్టినని. ఇష్టం వచ్చినట్టు ఎవరిని మేము ఎంకరేజ్ చేయం. సంస్కారయుతమైన సభ్యతాకు పూరితమైన రాజకీయాలు చేస్తాం.